నా క్లాస్ అంత బోర్ కొడుతుందా? బంక్ కొట్టి అందరు ఇక్కడ కూర్చున్నారు. వాట్ హ్యాపెండ్ సాత్విక్? అసలేం అర్థం కావట్లేదు సార్. ఓ రోజు యాక్సిడెంటల్గా ట్రైన్లో కనిపించింది. ఫోన్ నెంబర్ షేర్ చేద్దాం అనుకున్న లోపే మిస్ అయింది. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా కాలేజీలో కనిపించింది. లవ్ అంది. 5 years లవ్ సార్. మళ్ళీ సడన్గా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు సార్ మళ్ళీ మళ్ళీ రావడం, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవడం? అసలేంటి సార్ ఈ లైఫ్? లైఫ్ మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెద్ద పెద్ద బుక్స్లో మాత్రమే ఉండవు. ఇలాంటి వీక్లీ మ్యాగజైన్స్లో కూడా ఉంటాయని తెలుసా? కనెక్టింగ్ డాట్స్. మన లైఫ్ కూడా ఈ కనెక్టింగ్ డాట్స్ లాగానే. ఈ జర్నీ ఒక్క డాట్తో స్టార్ట్ అయ్యి డాట్ బై డాట్ వెళ్తూ ఉంటుంది. ఎదురయ్యే ప్రతి డాట్ ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, ఒక డెసిషన్ కూడా అయి ఉండొచ్చు. ఈ జర్నీలో అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు, ఒక క్షణంలో ఏదైనా జరగచ్చు. కొన్ని డాట్స్ని మాత్రమే కనెక్ట్ చేసి చూస్తే ఇట్స్ మీనింగ్లెస్. అన్ని డాట్స్ని కనెక్ట్ చేసి చూస్తేనే కానీ మన లైఫ్కి మీనింగ్ తెలీదు. Now see. Look. Beautiful, sir. Yes, but remember one thing. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా బ్యూటిఫుల్గా ఉండాలనే లేదు. ఎలాగైనా ఉండొచ్చు. అది మన జర్నీలో టచ్ చేస్తూ వెళ్ళే డాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ డాట్స్ అదే మన ఫ్యూచర్ అనేది డెస్టినీ డిసైడ్ చేస్తుంది. హే జీవా. బావా. జీవా మై ఫ్రెండ్. హలో అండి. జీవా మా బావ పప్పి. చెప్పా కదా, బెంగళూరు, సాఫ్ట్వేర్, ఇంటెలిజెంట్. అంతేకాదు హీస్ అ బ్రేవ్ మ్యాన్. ఎస్ ఐఎమ్ ఎ బ్రేవ్ మ్యాన్. బ్రేవ్. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తా. ఓకే. పప్పి గారు, ఇది మీ నిక్ నేమా? అసలు పేరు పెద్దిరెడ్డి పాపారావు అండి. మా ఆవిడ ముద్దుగా నన్ను పప్పి అని పిలుస్తుంది. ఓహో. ఏంటో సమ్ టైమ్స్ అమ్మలు పెట్టిన అసలు పేర్ల కంటే పిల్లలు పెట్టిన పెట్ నేమ్సే చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. పప్పి చాలా డెప్త్ ఉంది సార్. హాయ్ అంకుల్. హాయ్. నీకోసం ఏం తెచ్చానో చూడు, చాక్లెట్. ఏమా చిన్నపిల్లలు చాక్లెట్లు తింటే క్యావిటీస్ ఫామ్ అవుతాయని తెలియదమ్మా నీకు? టీవీలో టూత్ పేస్ట్ యాడ్ చూడవా? మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందిలే డాడీ. నీ తలకాయ ఉంది, తలకాయ ఉంది. లోపల రా. మా డాడీ కథ సీల్లే నువ్వు. హే కాఫీ. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, అక్కకి చెప్పు. హాయ్ జీవా. హాయ్ అండి. అంకుల్ పద మన పిన్ని రూమ్ కెళ్దాం. పిన్ని రూమ్ కా? ఉసై 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 అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నావే? బావా, జీవా ఇంకా ట్రయల్ పీరియడ్ లోనే ఉన్నాడు. నువ్వు ఓకే అంటే ఓకే, నాట్ ఓకే అంటే నాట్ ఓకే. ఓకే ఓకేనా? అంటే ఓకే కాదు, ఓకే 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 ఓకే. చూసావా మీ చెల్లికి నేనంటే ఎంత రెస్పెక్ట్. నేను ఓకే అంటే తప్ప తను ఓకే చేయదంట. ఏదో ఫార్మాలిటీ కడుగుంటుందిలే పప్పి. తను నిజంగానే చెప్పింది. నేను ఇప్పుడు బాగా థింక్ చేసి ఓకే చెప్పాలి. నీకంత సీన్ లేదు కానీ వెళ్ళి బట్టలు నానబెట్టు. బట్లా బట్లా నానబెడతాను. ఒసేయ్, నేను మీ మమ్మీ పిలుస్తుంది, పో. మా అమ్మ ఒకటి పో. ఊకే పిలుస్తూ ఉంటది. అంకుల్ జాగ్రత్త, నేను మళ్ళీ వస్తా. హే పోవే. అసలు ఈ పిల్ల వయసుకి దాని మాటలకి సంబంధమే ఉండదు. ఇంటీరియర్ డెకరేషన్ ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కలర్ రొమాంటిక్ గా, అసలు పసుపు ఎరుపు మిక్స్ చేసిన కాంబినేషన్ చూడండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ మై సెలెక్షన్. ఎంత రొమాంటిక్ అయినా మాత్రం ఒక 4 రోజులు బోర్ కొట్టకుండా ఈ రూమ్ లో ఫ్రాక్చర్ తో ఎలా కూర్చుంటారండి? ఓ అదా, నాకు బిగ్ బాస్ షోని టీవీలో చూడడం కన్నా లైవ్ లో చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్.
మీ రూమ్ లో టీవీ లేదే, లైవ్ షో ఎలా చూస్తారు? I'll show you. Come. అదే నా రియాలిటీ షోస్ రంగస్థలం. రంగస్థలమా? మొత్తం 40 ఫ్యామిలీస్, 150 రెసిడెంట్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్. ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో ఇంకేముంటుంది చెప్పు? అంటే ఇక్కడి నుంచి వాళ్ళందరినీ చూడటమా? ఇట్స్ పీపుల్ వాచింగ్. పీపుల్ వాచింగా? పక్కోడి లైఫ్ లో తొంగి చూడడం తప్పు కాదు? ఫేస్బుక్, ట్విట్టర్ లో మాత్రం అందరూ చేసేదేంటి అదే కదా. హే, అదిగో ఆ లెఫ్ట్ లో చూడు. అతన్ని ఎక్కడో చూసినట్టుందే. హే, అతను ఏసీపీ రామచంద్ర, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎస్. ఓల్డ్ సిటీలో అతనంటే కదా. అక్కడ చూడు. అదేంటి అలా ఉనికిపోతున్నాడు? వెళ్ళవా? పెళ్ళామైతే కొట్టి మాట్లాడేది కదా. ఓ, డ్యూవెల్ సిమ్మా? నాకు తెలీదు, ఆ కింద గ్యాంగ్ లో చెప్పారు. ఎవరాళ్ళు? మహిళా మండలి మీటింగా? కాదు, గాసిప్ గ్యాంగ్. గాసిప్ గ్యాంగా? వాళ్ళకి వాళ్ళ లైఫ్ కన్నా పక్క వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంచుమించు నీలా అనమాట. హాయ్, అది నా ఫ్రెండ్, గాసిప్ గ్యాంగ్ లీడర్. ఇప్పుడు మనం చూసింది కదా, ఇంకా మన గురించే మాట్లాడుకుంటారు. మన ఇద్దరు గురించి గాసిప్సా? నైస్ నైస్. అవును, మీ అపార్ట్మెంట్ లో మనలాగా జెమ్స్ ఎవరు లేరా? ఒక ఆణిముత్యం ఉంది. ఆణిముత్యమా? ఎస్. ఇన్ని ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న ఒకే ఒక గ్రేట్ బ్యాచ్లర్. ఎక్కడ? అదిగో అక్కడ. అబ్బా, ఆడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు కానీ ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అయితే అర్థం అవుతుంది. షట్ అప్, అది యోగా. అదో యోగా, ఇడో బాబా రామ్దేవ్. వీలైనప్పుడల్లా యోగా చేస్తుంటాడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ అపార్ట్మెంట్ చూసుకుంటాడు. ఓ, వాచ్మెనా? చిచి, స్వచ్ఛ అపార్ట్మెంట్స్ పేరుతో అంతా క్లీన్ గా ఉంచడానికి ఫ్రీ సర్వీస్ చేస్తుంటాడు. మన హీరోయిన్ అంతా యోగా చేసి జీరో సైజ్ అవుతుంటే వీడేంటి పందిలా ఉన్నాడు? నాకు డౌటే. ఇప్పుడు నీకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని చూపిస్తా. ఇన్ఫాక్ట్ నాకు పీపుల్ వాచింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగిందే వాళ్ళని చూసిన తర్వాత. అటు చూడు. కొత్తగా పెళ్ళైనట్టుంది. 2 months బ్యాకే ఈ అపార్ట్మెంట్స్కి వచ్చారు. ఓ, కొత్తగా పెళ్ళైందంటే మంచి రగులుతోంది మొగలి పద, అందుగా ఇంట్రెస్టింగ్ అన్నావు. అదేం కాదు, అటు చూడు. పెద్ద సైకో అనుకుంటా. వాడే ప్రేమగా నటిస్తాడు, మళ్ళీ కోపంగా అరుస్తాడు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు బాధపడతారో అసలు అర్థం కాదు. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంటుంది. మంచి వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు జల్లినాను రాజా, హే రాజా తన. హే, హలో ఆనుమూర్తి గారు. హే, ఎవరమ్మా నువ్వు? నేను ఎంత ముద్దుగా ఉంటే మటుకు హానిముచ్చు అని పిలిచేస్తావా? హానిముచ్చు నా పేరు కాదు, నా క్యారెక్టరైజేషన్. ఓహో, మరి మీ పేరు? పగడం సత్యం. నైస్ నేమ్. అవును, మీ ఇల్లేమో అక్కడ. వాట్ ఆర్ యు డూయింగ్ ఇక్కడ? చెత్త. ఒక పౌరుడిగా నేను భారతదేశాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా చూడాలనుకుంటున్నాను. ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే చక్కగా ఉండండి, చెత్తకి దూరంగా ఉండండి. పొద్దున్నే సుప్రభాతాలు, తర్వాత పడుకోనివ్వరు. అయ్యో, ఇంకో విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయమన్నారు ఆంటీ. అవసరం లేదు,
ఎలా డిస్టర్బెన్స్? హాయ్. హే నువ్వేంటి వచ్చి వంటింట్లో కూర్చున్నావు? నువ్వే డైరెక్ట్గా ఇంటికి రమ్మని మార్నింగ్ 5 o'clockకి మెసేజ్ చేసావు కరెక్ట్? రాత్రంతా నీతో చాట్ చేసి 3:30 పడుకున్నాను. 4:30కి నేను లేచాను. అంటే ఆ మెసేజ్ 5 o'clockకి నేనే పెట్టాను. ఎందుకు? ఏరా నిన్ను వాళ్ళు చూస్తే సరిపోద్దా? అమ్మాయిని మేము చూడాలిగా. అవునమ్మా, నీ కాల్ ఏదో ఇరిగిందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది అంకుల్. అవును, నీకెలా తెలుసు? నేనే చెప్పాను. ఎలా? నీ వాట్సాప్ లో చూశాను. ఆ? అసలు యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా? అమ్మాయి స్కూటీలో వస్తూ ఉంటే ఒక కారు రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేసిందండి. బయటికి లాగి 4 పేకాల్సింది దాన్ని. కొడదామనే అనుకుంది, కానీ యాక్సిడెంట్ చేసింది తన మ్యాథ్స్ టీచరు. అమ్మాయి మ్యాథ్స్ లో కొంచెం వీక్, ప్రాబ్లం అవుతుంది కదండి. నువ్వు మ్యాథ్స్ లో వీకా? మా వాడు పులి, 100కు 100 తెచ్చేసుకుంటాడు. చెప్పరా పులి, ఇలాంటివే చెప్పేసుకోవాలి. చూడమ్మా, మీ సిటీ ఫోన్లో కంటే మా గ్రామ్ ఫోన్లో ఎంత శ్రావ్యంగా ఉందో సౌండ్. మళ్ళీ మొదలు పెట్టారా మీ పాత పాటల గురించి? ముందు టిఫిన్ చెయ్యండి. ముందు నువ్వు వెళ్ళి టాబ్లెట్ వేసుకో. 9 లోపు టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయకపోతే నీకు వణుకు వస్తుంది, నాకు బీపీ పెరుగుద్ది. పెద్ద టేబుల్ కొనమంటే కొనరు. ఎక్కడ కూర్చుంటాను? అంతా ఇరుకు. ఎందుకమ్మా పెద్ద టేబుల్? ఉన్నదేమో 3. అవసరానికి మించిన వస్తువులు మనుషుల మధ్య దూరాన్ని పెంచుకుంటూ పోతాయి. అదే ఇరుగ్గా ఉన్నా దగ్గరగా సర్దుకుంటే ఆ ఆనందమే వేరు కదమ్మా. ఏమంటావ్? మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. నేను అనుకున్నంత స్పీడ్ ఏం కాదు. స్పీడా? మరి అడగకుండానే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే స్పీడ్ అనుకోరా? మీరు వాట్సాప్ మొత్తం చదివేసినట్టున్నారా ఆంటీ? ఇది వాట్సాప్ లో చూడలేదమ్మా, వాడు చెప్పాడు. జో, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏమైనా మాట్లాడు. టెస్ట్ ఎలాగో ఫెయిల్ అయ్యి ఉంటాను, నువ్వు కన్ఫర్మ్ చేస్తే. నిన్నటి వరకు నువ్వు జస్ట్ పాస్ అన్న అవుతావు అనుకున్నాను. ఈరోజు మీ ఇంటికి వచ్చా. ఏ హలో, ఏంటి చెప్తుంటే మధ్యలోనే వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎలాగో నువ్వు చెప్తావు. నువ్వు చెప్పే కూడా వెంటపడి డిస్టర్బ్ చేసి. నేను అలాంటి కాదు. మా ఫ్యామిలీ చాలా డీసెంట్. ఆ ఫ్యామిలీని చూసాకే కదా పాస్ చేసింది. నేను అదే చెప్తున్నాను. ఏమన్నావు? ఏమన్నావు? ఏదో అన్నావు. అది అది ఐ ఐ లవ్ లవ్ జీవా, ఓ మై గాడ్, బ్లడ్ వస్తుంది జీవా. అచ్చర్లే కానీ నువ్వు చెప్తున్నావు కదా, అది చెప్పు. నీకేమైనా పిచ్చా? చేతికి అంత దెబ్బ తగిలితే? చేతికి దెబ్బ ఎప్పుడైనా మానిపోద్ది. ఈ రోజు ఈ మూమెంట్ ఎప్పటికీ రాదు. అయ్యో జీవా, ఓకే ఫైన్, ఐ లవ్ యూ. ఒకసారి చెయ్యి ప్లీజ్ జీవా. చాలు చాలు జో, నా లవ్ ని యాక్సెప్ట్ చేసావు. ఈ రోజుని నా లైఫ్ లోనే మర్చిపోలేను.